ఓం నమ శివాయ. ఎన్ఎల్ఆర్ ఛానల్ 7 వీడియో చేసి పంపుతున్నాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్, జై ఆంజనేయ. ఎన్ఎల్ఆర్ ఛానల్ చూసే భక్తుల అందరికీ దేవుని యొక్క ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీస్సులను మీ మీద ఉండాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. భక్తులు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి చెడు కామెంట్ మటుకు పెట్టకండి. నేను చేసేది దైవ కార్యం. నేను ఉదయం 3:30 గంటల నుండి రాత్రి పడుకోబోయే 9 గంటల వరకు ఓం నమ శివాయ, జయ శ్రీరామ్ అని ఆంజనేయ, జై శ్రీరామ్, జై ఆంజనేయ అంటూ 500 నుండి 1000 సార్లు దాకా మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ ప్రతిరోజు శివయ్య పాదాలు రోజుకి 3-4 సార్లు కన్నీటితోటి పాదాలు కడగటం జరుగుతుంది. శివయ్య భక్తుడికి పరీక్షలు పెడతాను జరుగుతుంది. నేను డబ్బులు ఎవరిని అడగలేదు. నా అకౌంట్కి డబ్బులు పంపించడం జరిగింది. అంటే అది శివయ్య మహిమే కదా, శివయ్య చేసే పనులే కదా ఇవన్నీ. అంతేకాదు, షాపుకు పోయి నేను 50 రూపాయలు నోటు ఇస్తే షాపు అతనే 450 రూపాయలు తిరిగి చెల్లిస్తాడు. టెంపుల్కి పోయి భగవంతుడికి దండం పెట్టుకున్నామని టెంపుల్కి పోతే అక్కడ డబ్బులు పని ఉంటాయి. ఆ డబ్బులు మనం తీసుకోవటం మంచిది కాదు, తీసుకోకూడదు కూడా. బ్యాంక్కి పంపిన వాళ్ళకి వాళ్ళు చేసే కార్యక్రమాలు జయప్రదం అయిందని నాకు తెలిసింది. శివయ్య బస్సులో నేను కోటి నుంచి కుకటపల్లి బస్సులో వస్తూ ఉంటే లేడీస్ సీట్లో కాకుండా జెంట్స్ కూర్చునే సీట్లో కూర్చొని ఉన్నాను. శివయ్య చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే, ఆయన పరీక్షలు చాలా తమాషాగా పరీక్షిస్తాడు. కండక్టర్ లేడీని 2 సార్లు వచ్చి నా పక్కన కూర్చోబెట్టాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని నేను శివాయని తలుచుకుంటాను. బండి అంతా ఖాళీ ఉంది. ఆమె పోయిన తక్షణమే 50 సంవత్సరాల వయసు కలిగిన లేడీ వచ్చి పక్కన కూర్చుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ కుకటపల్లి దాకా శివయ్యనే ప్రార్థించుకుంటూ తను చేసే పనులు తండ్రి ఆలోచనలో అని నేను భగవంతుని తలుచుకుంటూ మనసులో కుకటపల్లి దాకా రావటం జరిగింది. చెడు ఆలోచనలు మన మనసులోకి రాకూడదు. వచ్చినాయి అంటే చాలా మనం ఇబ్బందులు పడతాం. భగవంతుడు భక్తిలో ఉంటుంటే మనం బాగుంటాం, మన భార్య బిడ్డలు బాగుంటారు. వాళ్ళందరూ బాగుండాలంటే అందుకు మనమే కారణం. భగవంతుడు భక్తులకు నేను చెప్పబోయేది ఒక్కటే, రాబోయే రోజుల్లో ప్రకృతి చాలా భయంకరంగా ఉంది. ప్రతి ఇంటిలో ఎవరో ఒకరికి ఆరోగ్యం బాగోలేకుండా పోవటం జరుగుతుంది. ఆరోగ్యం బాగలేక ఈ రోగాలు కూడా క్యాన్సర్లని, కిడ్నీలు ఖరాబ్ అవటం జరుగుతుంది. కాళ్ళు చేతులు పడిపోవడం జరుగుతుంది. గుండెల్లో హోల్స్ పడటం, గుండెల్లో క్యాన్సర్లని ఇబ్బందులు జరుగుతున్నాయి. అందుకు కారణం మనమే. నేను చెప్పబోయేది దేవుడి యొక్క భక్తులందరికీ, 60 సంవత్సరాలు పైబడ్డవారు చెడు అలవాట్లను బంద్ చేసి భగవంతుడి యొక్క కార్యక్రమాలు చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది, మీరు బాగుంటారు, మీ భార్య బిడ్డలు, మీ మనవాళ్ళు, మీ మనవరాలు అందరూ బాగుంటారు. ఈ క్రింద నా ఫోన్ నెంబర్లు ఇస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేసి మాట్లాడండి. భగవంతుడు కార్యక్రమం శివయ్య, జయ శ్రీరామ్, జయ ఆంజనేయ ఈ ముగ్గురు అన్ని సమయాల్లో భక్తుల దగ్గర ఉంటారు.
భక్తులు కాపాడుకుంటూ ఉంటారు. మనం మన మనం మన మనసులో గుండెల్లో భక్తిని అడుగుతున్నాడు శివయ్య శ్రీరాముడు. మనం భగవంతుడికి స్థానం ఇచ్చేస్తే పోతుంది కదా. భగవంతుడు ఎప్పుడైనా భగవంతుడి పాదాల దగ్గరికి పోయేవాళ్ళమే కానీ మంచిగా భగవంతుడికి మంచిగా హృదయంలో స్థానం ఇచ్చి మంచిగా భగవంతుడి యొక్క దగ్గరికి చేరుకుంటే పోతుంది. మన రోగాలతో బాధలు పడి భగవంతుడిని చేరుకోవడం అవసరమా? భగవంతుడి కార్యక్రమాలు పాల్గొనండి. ఎన్ఎల్ఆర్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. జయ శ్రీరామ్. ఫోన్ నెంబర్లు ఇస్తున్నాను, దయచేసి నేను చెప్పినటువంటి ఇవన్నీ ఆలోచించుకోండి. మీరు భగవంతుడి కార్యక్రమాలకు ముందుగా రండి. అందరం కలిసి భగవంతుడి కార్యక్రమాలు చేసుకుందాం. భగవంతుడు మన వెంటనే ఉంటాడు. ప్రతి విషయంలో శివయ్య మీ అందరి దగ్గర ఉంటాడు. శ్రీరాముడు మీ దగ్గర ఉంటాడు. మనకి కావాల్సింది ఇంకేమో చెప్పండి. అదే కదా మనకు కావాల్సింది. మనము భగవంతుడికి ప్రార్థనలో ఉంటే భగవంతుడు మనలో ఉంటాడు. అంతే. మనకి చెడు ఆలోచనకి ఎందుకు? వయసు అయిపోయిన తర్వాత భగవంతుడి కాడికి చేరుకునే ఆలోచనే కావాలి కదా. కింద ఫోన్ నెంబర్లు ఇస్తున్నా. మీరు ఎవరైనా మీకు డౌట్ ఉంటే నాతో మాట్లాడండి. అందరం దైవ కార్యం చేస్తాం. ముందుకు రండి. పరిస్థితులు బాగలేవు, ప్రకృతి బాగలేదు. మనము భక్తులుగా తయారైపోతే ప్రకృతిని కూడా తండ్రి అని మనం ప్రార్థన చేసుకునేదానికి ఉంటుంది. అదే నేను చెప్పాను. దయచేసి అందరూ రండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.